ఇవాళ సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణకు రానుంది. ఈ కేసుకు జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం విచారణ చేయనుంది. మొన్న 5 ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై స్పీకర్ తీర్పును ప్రకటించారు. ఎమ్మెల్యేలు పార్టీ మారలేదని స్పష్టం చేసిన స్పీకర్ అనర్హత పిటిషన్స్ ని కొట్టేశారు. గత విచారణ సందర్భంగా స్పీకర్ 4 వారాల్లోగా కోర్టు ధిక్కార పిటిషన్పై జవాబు చెప్పాలని సుప్రీం తెలిపింది. స్టాండింగ్ కౌన్సిల్ ద్వారా స్పీకర్ కి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటారా, తాము తీసుకోవాలా అని హెచ్చరించింది. ఇవాళ సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణకు రానుంది. ఈ కేసును జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ల ధర్మాసనం విచారణ చేయనుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజు మనకు అందిస్తారు. రాజు, అక్షయ్, ఈరోజు సుప్రీంకోర్టులో తెలంగాణలో పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదంటూ దాఖలైనటువంటి పిటిషన్లపైన విచారణ జరగబోతుంది. గత విచారణ సందర్భంగానే అంటే అప్పటి వరకు ఉన్నటువంటి అక్టోబర్ నెలాఖరు వరకు స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకోలేదంటూ స్పీకర్ పైన కోర్టు ధిక్కార పిటిషన్ కూడా దాఖలు చేసింది బీఆర్ఎస్. సో వాటిని పరిశీలించినటువంటి సుప్రీంకోర్టు ఖచ్చితంగా ఇది కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది. సో దీనిపైన స్పీకర్ ఎటువంటి చర్యలు తీసుకుంటారంటే అప్పుడు స్పీకర్ తరపున, స్పీకర్ కార్యాలయం తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించినటువంటి సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గి, అభిషేక్ సింఘీలు మరో 2 నెలల సమయం కావాలి అని కూడా కోరడం జరిగింది. కానీ 4 వారాల సమయం ఇచ్చారు. సో ఈ రోజు విచారణ జరగడానికి 2 రోజుల ముందే ఇప్పటికే స్పీకర్ 5 ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్లపైన నిర్ణయం తీసుకున్నారు. ఆ 5 కూడా బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. వాళ్ళు పార్టీ మారలేదనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. ముఖ్యంగా గూడెం మైపాల్ రెడ్డి, అరికపూడి గాంధీ, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, దాంతోపాటు ప్రకాష్ గౌడ్, ఇంకోవైపు ఏ విధంగానైతే తెల్లం వెంకట్రావులు. సో ఈ 5 కూడా పార్టీ మారలేనటువంటి ఒక నిర్ణయం కూడా అటు ఆదేశాల రూపంలో స్పీకర్ ఇచ్చారు. సో మిగతా 5 సంబంధించినటువంటి పరిస్థితి ఏంటి అనేది కూడా ఎదురు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అందులో 3 మాత్రమే ఇప్పటి వరకు విచారణ జరిగింది. మరో 2 అంటే దానం నాగేందర్, కడియం శ్రీహర్లకు సంబంధించినటువంటి విచారణ మాత్రం జరగలేదు. సో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం స్పీకర్ అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశారు, కానీ మొత్తం పూర్తి కాలేదు. సో ఈ రోజు మరి సుప్రీంకోర్టులో విచారణ జరుపుతున్నటువంటి జస్టిస్ దీపాంకర్ దత్తా, దాంతోపాటు జస్టిస్ ఏ విధంగానైతే మరో జస్టిస్ కూడా ఉంటారు. సో వీళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నారు ఏంటి అనేది కూడా కొంత కీలకంగా మారుతుంది. గడువులోగా పూర్తి చేయలేదు, మళ్ళీ ఇప్పుడు కూడా 5 పైనే దానికి సంబంధించినటువంటి పిటిషన్లను మాత్రమే ఆదేశాలు జారీ చేశారు. సో ఈ పరిస్థితుల్లో గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలను స్పీకర్ మరోసారి పూర్తి చేయలేదనే అంశం మీద కూడా బీఆర్ఎస్ వాదనలు వినిపించబోతుంది. సో మిగతా 5 ఎందుకు ఆలస్యం అవుతుంది ఏంటి అనేది కూడా స్పీకర్ తరపున ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు వినిపించే అవకాశం కనిపిస్తుంది. సో వాటికి అనుగుణంగా సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇవ్వబోతుంది తెలంగాణలో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల విషయంలో అనేది ఈరోజు ఎదురు చూడాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అక్షయ. ఓకే రాజు.